Yeah, hi. So today's video will see whether fresher can get a day off job or not. So who will we consider as a freshers? The students which are coming institutions like non-IT people, ఎవరికైనా గ్యాప్ ఉన్న వాళ్ళు వీళ్ళందరూ మనం ఫ్రెషర్స్గా కన్సిడర్ చేస్తాం, రైట్? సో ఎవరైతే ఆల్రెడీ ఐటీలో ఎక్స్పీరియన్స్ కాకుండా వేరే ఫీల్డ్లో నుంచి వేరే డొమైన్ నుంచి స్విచ్ అయినప్పుడు విల్ బి సీయింగ్ దట్ దే ఆర్ ద ఫ్రెషర్స్. సో ఈ ఫ్రెషర్స్కి నిజంగానే డే ఆఫ్స్లో జాబ్ ఉంటాయా లేవా? సో చాలామందికి అప్రెంటిసెస్ ఏంటి అంటే జనరల్గా డే ఆఫ్స్లో ఫ్రెషర్స్కి ఉండవు, ఓన్లీ జావా పైథాన్ అలాంటి టెక్నాలజీస్లోనే ఫ్రెషర్ జాబ్ ఉంటాయి అనుకుంటారు. దట్ ఈస్ రాంగ్, అబ్సల్యూట్లీ రైట్. సో ప్రతి కంపెనీలో ఏ కంపెనీలో అయినా సరే ఫ్రెషర్స్ ప్లేస్ ఏ మేజర్ రోల్. సో ఎందుకంటారంటే ఐదర్ ఇట్ మే బి కాస్ట్ పరంగా కావచ్చు, అంటే సీనియర్స్ ఉంటారు. ఇప్పుడు ఐ వర్క్ ఫర్ వన్ ఎంఎన్సీ కంపెనీ. సో మా కంపెనీలోనే ఐ కెన్ సీ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫ్రెషర్స్ వీ హ్యావ్ టు, ఎందుకంటే దేర్ వుడ్ బి సమ్ సినారియోస్, రైట్? కొన్ని మ్యానేజ్ సర్వీసెస్లో కొన్ని ప్రాజెక్ట్స్లో ఏంటంటే ఫ్రెషర్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. దే హ్యావ్ డెడికేటెడ్ టీమ్ అండ్ వచ్చేసి వాళ్ళకి తక్కువ శాలరీలో ఎక్కువ మంది వస్తారు. సో ఇలాంటి కాస్ట్ పరంగా కావచ్చు, ప్రాజెక్ట్ పరంగా కావచ్చు, మోస్ట్ ఆఫ్ ద ఫ్రెషర్స్ని మేము జనరల్గా హైర్ చేసుకుంటూ ఉంటాం రియల్ టైమ్ సినారియోస్లో. సో దిస్ హౌ ఇట్ వర్క్స్. ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు ద డేవాప్స్ సంగతి చూస్తుంటే, సో యాక్చువల్గా వాట్ ఈస్ డేవాప్స్? ఎస్, నాకు ఐటీ కెరియర్ మూవ్ అవ్వాలనుకుంటున్నాను. ఎస్, ఫైన్. సో ఐ విల్ కన్సిడర్ ద DevOps is the most trending course in market right now. Most trending course I can say, and most demanded course in the market, so that most of the people are moving to the DevOps. ఈ చిన్న కంపెనీస్ కావచ్చు, స్టార్ట్అప్ కంపెనీస్ కావచ్చు, ఎంఎన్సీ కంపెనీస్ కావచ్చు, ప్రతి కంపెనీలో అప్లికేషన్స్ అనేది ఉంటాయి. అప్లికేషన్స్ని మనం డిప్లాయ్ చేస్తాం, రిలీజ్ చేస్తాం. ఇలాంటి ప్రాసెస్ని ఫాస్ట్గా డెలివర్ చేయడానికి ప్రతి కంపెనీలో DevOps అనేది మ్యాండేటరీ అయిపోయింది ఇప్పుడున్న సినారియోస్లో. ఎస్, ఎంఎన్సీ కంపెనీస్లో మైట్ బి దే కెన్ టేక్ సీనియర్ పీపుల్, బట్ స్టార్ట్అప్ కంపెనీస్ దే లుక్ ఫర్ ద లెసర్ salary people. So this is where the DevOps freshers can be come into the picture. సో ఈ DevOps కోర్స్ నేర్చుకోవడానికి ఒక బేసిక్ ఐటీ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. నాట్ లైక్ జావా పైథాన్కి ఒక సి లాంగ్వేజ్, ప్రోగ్రామ్ లాంగ్వేజ్ కాకుండా ఎనఫ్. ఓకే, సో నాకు ఒక బేసిక్ ఐటీ స్కిల్స్ ఉన్నాయి, సో ఐ కెన్ మూవ్ టు ద DevOps, రైట్? ఎస్, డెఫినెట్లీ యూ కెన్ మూవ్ యువర్ కెరియర్ ఇన్ టు DevOps. సో వాట్ ఎగ్జాక్ట్లీ DevOps? సో DevOps అంటే ఏంటి ఎగ్జాక్ట్లీ? వితౌట్ నోయింగ్ ద DevOps you cannot move into that, right? Yes. So what is exactly DevOps? So a DevOps అనేది ఏంటి అంటే it is a collaboration between some teams like development team, operations teams. What exactly development team do? Development team will develop the code and will push us to the version control. అక్కడి నుంచి కోడ్ తీసుకొని వెళ్ళేసి వాళ్ళు బిల్డ్ చేసి ప్యాకేజింగ్ చేస్తారు డెవలప్మెంట్ టీమ్, రైట్? సో ఆ వచ్చిన అవుట్పుట్ని ఆపరేషన్ టీమ్ తీసుకొని వెళ్ళేసి సర్వర్స్లో డిప్లాయ్ చేస్తారు. సో వీళ్ళిద్దరు కలిపి వర్క్ చేసేదే ఇప్పుడు DevOps అంటాం. సో ఇది ఎందుకు చేస్తారంటే ఒక ఫాస్ట్, ఇవాళ రేపు మార్కెట్లో ఒక అప్లికేషన్ అప్డేట్స్ 15 daysకి అప్డేట్స్ వస్తున్నాయి, 1 monthకి అప్డేట్స్ వస్తున్నాయి, రైట్? సో కొత్త ఫీచర్స్ని అప్డేట్స్ని మార్కెట్లో మనం ఫాస్టెస్ట్గా డెలివరీ చేయాలంటే DevOps కల్చర్ యూస్ చేసుకొని మనం డెవలప్ చేస్తాం, అంటే డెలివరీ చేస్తాం. సో ఇలాంటి DevOps అనేది ప్రతి కంపెనీలో ఐ కెన్ సే, ప్రతి కంపెనీలో స్టార్ట్అప్ కంపెనీ కావచ్చు, ప్రతి అప్లికేషన్ కంపెనీ కావచ్చు, ఎస్ దే ఆర్ యూజింగ్ DevOps. అందుకే మార్కెట్లో DevOps అనేది చాలా ట్రెండింగ్గా ఉంది అండ్ మోస్ట్ డిమాండెడ్ ప్రోడక్ట్. అందులో DevOpsలో ఇప్పుడు యాక్చువల్గా ఐ కెన్ సే ఫ్రమ్ మై పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఐ కెన్ సే Azure DevOps అనేది చాలా భూమి ఉంది మార్కెట్లో. సో Azure హ్యాస్ ఇట్స్ ఓన్ ఫీచర్స్ అండ్ ఇట్ హాస్ అ మోర్ హై డిమాండెడ్ కోర్స్ రైట్ నౌ ఇన్ ద మార్కెట్. సో జనరల్గా ఫ్రెషర్స్ని ఎందుకు తీసుకుంటారు? సో దిస్ ఈజ్ వన్ మోర్ థింగ్. ఎస్, ఫ్రెషర్స్ని ఎందుకు తీసుకుంటే జనరల్గా మనం చూసినట్టయితే ఎవ్రీవేర్ వీ హియర్ లైక్ TCS కానీ పెద్ద కంపెనీస్ కానీ ఇప్పుడు నౌకరీలో చూసామనుకోండి 3 years 5 years ఎక్స్పీరియన్స్ కావచ్చు, 8 years ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఇలా జనరల్గా మార్కెట్లో పెడతా ఉంటారు నౌకరీ చూసినట్టయితే. బట్ ఐ కెన్ సే రెగ్యులర్లీ ఎస్, స్టార్ట్అప్ కంపెనీస్లో కానీ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ మీరు చూసినట్టయితే దే ఆర్ హైరింగ్ ద స్టూడెంట్స్ ఫ్రమ్ ద క్యాంపస్ ఇట్ సెల్ఫ్. సో చాలా కంపెనీస్లో చాలా ఫ్రెషర్స్కి మాకున్న సినారియోలో మా కంపెనీలోనే వీ హ్యావ్ ఆల్రెడీ రిక్రూటెడ్ మోస్ట్ ఆఫ్ ద ఫ్రెషర్స్ అండ్ వీఆర్ ట్రైనింగ్ దెమ్. So ఎందుకంటే we are getting a lot of projects on the DevOps, we are hiring the people from the campus and we are training them on the cloud projects. సో ఎర్లియర్ సినారియోలోకి ఎలా వచ్చేది అంటే తీసుకొని వాళ్ళని వేరే టెక్నాలజీస్లో ట్రైనింగ్ చేసి వాళ్ళు మూవ్ చేసేవాళ్ళం. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే ఎవ్రీవన్ వీఆర్ పికింగ్ అప్ ఎవ్రీవన్ అండ్ వీఆర్ ట్రైనింగ్ ఇంటూ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ పైన ట్రైన్ చేస్తున్నాం, డిఫరెంట్ క్లౌడ్ ప్రాజెక్ట్స్లో ట్రైన్ చేస్తున్నాం అండ్ వీఆర్ మూవింగ్ టు ద క్లౌడ్ ప్రాజెక్ట్స్.
సో ఇలా ఐ క్యాన్ సే ఎస్, ఫ్రెషర్స్ కూడా అంతే డిమాండ్ ఉంది DevOpsలో. ఓకే, నా ఒక ఫ్రెషర్కి కరెక్ట్గా ఐటీ జాబ్ కొట్టాలంటే ఐ విల్ టెల్ యూ సమ్ టిప్స్. ద ఫస్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్, రైట్? సో మార్కెట్లో ఎలా ఎక్స్పెక్టేషన్స్ ఉంది అనేది తెలుసుకోవాలి. యాజ్ అ సెడ్, ఎస్, మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ఇస్ DevOps అనేది చాలా ట్రెండ్ ఉంది మార్కెట్లో, అండ్ ఇట్ ఈస్ మోస్ట్ డిమాండెడ్ కోర్స్ ఇన్ ద మార్కెట్. సో దాంట్లో DevOpsలో మళ్ళీ అజూర్ విత్ DevOps ఇస్ ద మోస్ట్ ట్రెండింగ్ అని చెప్పలేను, మోస్ట్ డిమాండ్ మార్కెట్లో ఉంది. సో అలానే ఒక ఫ్రెషర్ వచ్చేసరికి ఏంటి, కోర్స్ కరెక్ట్గా నేర్చుకోవాలి, డెడికేటెడ్గా నేర్చుకోవాలి. వన్స్ హీ లర్న్స్ గుడ్ ఆన్ Azure DevOps ఆర్ ఎనీ DevOps లాంగ్వేజ్, సో ఆఫ్టర్ దట్ ద రెజ్యూమ్ ప్రిపరేషన్. ఓకే, రెజ్యూమ్ ప్రిపరేషన్ ఈజ్ అ వెరీ 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 ఇంపార్టెంట్. మీ పోర్ట్ఫోలియో మొత్తం ఆ రెజ్యూమ్లోనే ఉంటుంది. సో మనకంటే ముందు మన రెజ్యూమ్ అనేది కంపెనీకి వెళ్తుంది, రైట్? సో వెన్ ద రిక్రూటర్ సీ ఆర్ రెజ్యూమే, రైట్, ఈ షుడ్ బి ఏబుల్ టు నో మన మొత్తం పోర్ట్ఫోలియో మొత్తం రెజ్యూమే ఉంటుంది కాబట్టి యూ షుడ్ రైట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్కిల్స్ వాట్ యూ నో. సో తెలిసింది రాయండి, ఎందుకంటే రెజ్యూమేలోనే 90% ఆఫ్ ద క్వశ్చన్స్ విల్ బేస్డ్ ఆన్ ద రెజ్యూమే అండ్ JD డిస్క్రిప్షన్తోనే రాస్తారు. సో మనకు తెలియంది ఏదో ఎవరు రాశారని కాపీ పేస్ట్ చేయకుండా, సో మేక్ షూర్ యూ రైట్ ఎవ్రీథింగ్ విచ్ ఈస్ రిక్వైర్డ్, సో విచ్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ దట్ పొజిషన్. సో సెకండ్, సో కంపల్సరీ మీరు ఏం చేయండి అంటే ప్రతిసారి మీరు మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతుండండి. మాక్ ఇంటర్వ్యూస్ ఈజ్ ద వేర్ you'll habituated ఫర్ ద ఇంటర్వ్యూస్. సో మాక్ ఇంటర్వ్యూ అనేది కంపల్సరీగా మ్యాండేటరీగా ప్రతి మాక్ ఇంటర్వ్యూ సెషన్ అటెండ్ అవ్వండి. దానివల్ల మీకు ఏమవుతుంది అంటే రియల్ టైమ్ ఇంటర్వ్యూ ఫేస్ చేసినప్పుడు మీకు ఈజీగా అయిపోతుంది. సో మాక్ ఇంటర్వ్యూస్ ఐ ప్రిఫర్ ఎవ్రీవన్ షుడ్ అటెండ్ ద మాక్ ఇంటర్వ్యూస్. సో అండ్ మోర్ ఎవర్ పోస్టింగ్. సో చాలామంది అడుగుతారు, సార్ ఇవాళ రేపు చాలామంది ఏంటి రిఫరెన్స్ ద్వారానే వస్తున్నాయి, నౌకరీస్ అంతా రావట్లేదు, నౌకరీలో వచ్చినా సరే వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు, బట్ దే ఆర్ నాట్ కమింగ్ బ్యాక్ అంటారు. ఎస్, సో మోస్ట్ ఆఫ్ ద సినారియోస్ ఇలానే ఉంటాయి. బట్ ఐ విల్ టెల్ యూ వన్ సజెషన్. సో నౌకరీస్ వేరే లింక్ ఇండీడ్ అలా కాకుండా బెటర్ టు పోస్ట్ యువర్ రెజ్యూమే ఆన్ ద LinkedIn. సో లింక్డ్ఇన్స్ నెట్వర్కింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇవాళ రేపు ఏంటంటే సోషల్ నెట్వర్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో మీరు లింక్డ్ఇన్స్లో మీరు పోస్ట్ చేయండి, నెట్వర్క్ కనెక్షన్స్ మెయింటైన్ చేయండి, DevOps రిక్రూటర్ని కనెక్ట్ అవ్వండి. సో దట్ మీ రెజ్యూమే అనేది ఎప్పటికప్పుడు అప్ టు డేట్ స్కిల్స్తోని టూల్స్తోని అప్ టు డేట్ ఉండాలి. సో దట్ వెన్ ఎవర్ ద రిక్రూటర్ సీ యువర్ ప్రొఫైల్ ఈ షుడ్ బి పికింగ్ యూ, అంటే అట్లీస్ట్ ఇంటర్వ్యూ లెవెల్ వరకనే తీసుకెళ్తాడు. సో మీరు నౌకరీలో అప్డేట్ చేశారనుకోండి, మోస్ట్ ఆఫ్ ద సినారియోస్ నౌకరీలో అప్డేట్ చేస్తే అక్కడ థౌజండ్స్ ఆఫ్ రెజ్యూమేస్ ఉంటాయి, రైట్? సో ఇక్కడ మీరు యు ఆర్ డైరెక్ట్లీ కాంటాక్టింగ్ విత్ ద LinkedIn ప్రొఫైల్, సో దట్ వెన్ ఎవర్ ద రిక్రూటర్ సీ యువర్ ప్రొఫైల్ ఈ కెన్ పిక్ యూ ఫర్ ఎ ఇంటర్వ్యూ. సో ఈ పాయింట్ అనేది కంపల్సరీ మర్చిపోకుండా యూ కెన్ యూజ్ ఇట్. సో వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్, సో కమ్యూనికేషన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో apart from the technical skills, communication is also plays a very vital role. So I am not saying that you should be very fluent in English. At least you should be able to manage what you deliver. That is more important to the interviewer. సో అక్కడ వరకు కంపల్సరీ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది 100% ఉండాలి. మీ ఇన్స్టిట్యూట్స్లో కానీ ఎవరైనా పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ కానీ సాఫ్ట్ స్కిల్స్ కానీ ఉంటే కంపల్సరీ మీరు అటెండ్ అవ్వండి. అండ్ I can say the best important thing is you need to focus on the real-time projects. So real-time projects లో మీరు చేసే ఏంటంటే ప్రాక్టికల్ స్కిల్స్ కానీ అనలిటికల్ స్కిల్స్ కానీ కంపల్సరీ మనకు డెవలప్ అవుతాయి. సో దట్ వెన్ ఎవర్ యూ గో ఫర్ ఇంటర్వ్యూ, రైట్, మీరు ఒక రియల్ టైమ్ సినారియోస్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. సో మీరు రెజ్యూమేలో POC ప్రాజెక్ట్స్ పెట్టుకోవచ్చు. సో దట్ POC ప్రాజెక్ట్లో యూ షుడ్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ దెమ్. ఆ ప్రాజెక్ట్ ఎలా వర్క్ అవుతుంది, ఎండ్ టు ఎండ్ అనేది ప్రాజెక్ట్ ఎలా వర్క్ అవుతుంది అనేది ఎండ్ టు ఎండ్ అనేది మీరు క్లారిటీగా మెన్షన్ చేయొచ్చు. సో దీస్ ఆర్ మై సజెషన్స్. అండ్ నెక్స్ట్ వీడియో విల్ కమ్ అప్ విత్ ద DevOps roadmap. Okay, thanks.